తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభయాంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ అభయాన్నిచ్చే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆలయ కమిటీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాలను పెంపొందిస్తున్నాయని మంత్రి కొనియాడారు. ఈ అభయాంజనేయ స్వామి ఈ ప్రాంతంలో అందరికీ కూడా అభయాన్ని ఇచ్చేటువంటి విధంగా వెలిసినటువంటి దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఈ చూపులందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి సందర్భంలో దీన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి కమిటీ వారిని కూడా నేను ప్రత్యేకంగా ఎంతో అందరికీ భక్తి పారవస్యాన్ని పంచే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన కడియం మండలానికి సంబంధించి కడియం గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా గండేపల్లిలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు దుర్గావతుల సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పంచామృతాలు, సింధూర అభిషేకం, దీపధూప నైవేద్యాలతో పూజలు చేశారు. सर्वग्रह विनाशिनेन ओम भीमसेन सहाय कुरुतेन ओम सर्वदुःखराय ओम గండేపల్లిలోని మల్లేపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. స్వామివారిని గ్రామమంతటా తీన్మార్, కోలాటం నృత్యాలు, రాముడు సీత, హనుమాన్ వేషధారణలతో, హనుమాన్ నామస్వరాలతో జై శ్రీరామ్ అంటూ గ్రామమంతటా ఊరేగింపుగా తీసుకెళ్లారు.